యేసయ్య సన్నిధిలో మోకాళ్ళ ప్రార్థనతో మదిలోన బాధలను మనసార వేడుకో. యేసయ్య సన్నిధిలో మోకాళ్ళ ప్రార్థనతో మదిలోన బాధలను మనసార వేడుకో. నీ అండగా ఉంటాడు, నీ కొండగా ఉన్నాడు, నీ తోడుగా ఉంటాడు, నీ నీడలా వస్తాడు. నీకింక ఇలలోన దిగులుండదు, నీకింక ఇలలోన దిగులుండదు. యేసయ్య సన్నిధిలో మోకాళ్ళ ప్రార్థనతో మదిలోన బాధలను మనసార వేడుకో. నీ కంటి పాపకి కన్నీరే రానీయడు, మన్నింపు వేడితే మహిమను చూచెదవు. నీ కంటి పాపకి కన్నీరే రానీయడు, మన్నింపు వేడితే మహిమను చూచెదవు. ఇహలోక ఆశలన్నీ నువ్వు వీడితే పరలోక రాజ్యం నీ సొంతము. ఇహలోక ఆశలన్నీ నువ్వు వీడితే పరలోక రాజ్యం నీ సొంతము. నీ అండగా ఉంటాడు, నీ కొండగా ఉన్నాడు, నీ తోడుగా ఉంటాడు, నీ నీడలా వస్తాడు. నీకింక ఇలలోన దిగులుండదు, నీకింక ఇలలోన దిగులుండదు. యేసయ్య సన్నిధిలో మోకాళ్ళ ప్రార్థనతో మదిలోన బాధలను మనసార వేడుకో. ప్రైజ్ ద లార్డ్. ఈ సమయంలో దైవ సందేశాన్ని అందించే దైవజనులైన ఋషి బిషప్ ఆనంద్ పాల్ గారి గురించి కొద్ది మాటల్లో. వీరి తండ్రి కుటుంబీకులు కీర్తి గడించిన నాగదేవత పాసకులు, మాంత్రికులు. తల్లి కుటుంబీకులు కరుడుగట్టిన కమ్యూనిస్టు చరిత్ర కలిగిన కుటుంబంలో జన్మించిన వీరు యవన వయసులో హేతువాదిగా ఉండి దేవుని పేరున జరిగేదంతా మోసమని భావించి దేవుడు లేడనే వాదాన్ని ప్రచారం చేసేవారు. వృత్తిరీత్యా చివరిగా పబ్లిషింగ్ రంగంలో ఎడిటర్గా పనిచేస్తున్న సమయంలో దేవుడిచ్చిన సేవా పిలుపును తిరస్కరించినందున భారత పార్లమెంటు చేసిన సంస్కరణల నేపథ్యంలో పబ్లిషింగ్ రంగంలో తలెత్తిన ఒడిదుడుకుల్లో అప్పుల పాలై తీవ్ర ఇబ్బందుల్లో అర్ధరాత్రి 2 గంటల సమయంలో భద్రాచలం రామాలయానికి ఎదురుగా ఉన్న గోదావరి నదిలో దూకి ఆత్మహత్య చేసుకొనుచుండగా దేవుడు తన మహిమ ప్రత్యక్షతనిచ్చి రక్షించగా దేవుని అంగీకరించి ఆ దేవుణ్ణి తెలుసుకునే ప్రయత్నంలో కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు తిరిగి హిమాలయాల్లో 2.5 నెలలు సాధువులతో యోగులతో గడిపి చివరకు దండకారణ్యంలో మానవ సంచారం లేని క్రూర మృగాలు సంచరించే కీకారణ్యంలో 18 నెలల పైగా నిద్రాహారాలు మానివేసి తపస్సులో గడపగా దేవుడు సుడిగాలిలో అగ్ని జ్వాలల ద్వారా ప్రత్యక్షనిచ్చి దైవ జ్ఞానాభిషేకం చేసి దేవుడు తన మహిమ ప్రత్యక్షతలో, నా కుమారుడా నీవు లేచి నా స్వరూపాలైన నశించుచున్న ఈ మానవ సమాజంలో నీవు పొందిన నా జ్ఞానము శక్తితో మానవులకు సేవ చేయమనగా 1990వ దశకంలో దండకారణ్యము నుండి సమాజంలోనికి వచ్చి తన వేషం మార్చుకొని దేవుని సేవ చేయడానికి భద్రాచలం, ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలో సరిగ్గా సరిహద్దు స్థలములో సేవను ప్రారంభించి చర్చి నిర్వహిస్తూ స్వస్థత, ప్రవచన, సువార్త మొదలగు పరిచర్యలు ప్రారంభించి ఆనంద్ పాల్ ట్రస్ట్ ద్వారా ఛత్తీస్గఢ్, ఒరిస్సా, తెలంగాణ, మధ్యప్రదేశ్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, నాగాలాండ్ రాష్ట్రాలలో దేవుడు యాకోబు పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం సందేశం ప్రకారము దేవుని చే నిర్మింపబడిన మానవ సమాజానికి జాతి, కుల, మత, ప్రాంత భేదము లేకుండా
చేసే సాంఘిక సేవల్లో భాగంగా వితంతువుల ఆదరణ, ఉచిత టైలరింగ్ శిక్షణ, కుట్టు మిషన్ల సహాయము, అనాథ పేద బాల బాలికలకు ఉచిత భోజనము, వస్త్రాలు, పుస్తకాలు, విద్య, వైద్య, మంచినీటి పంపిణీ మొదలగు ఉచిత సేవలు చేస్తూ నశించిపోతున్న ఆత్మల రక్షణ కొరకై భారం కలిగి ప్రవచన, విమోచన, స్వస్థత మొదలగు పరిచయలను జరిగిస్తూ మార్కు సువార్త 16:15 ప్రకారం గిరిజన ప్రాంతాలలో ఆదివాసీ పేద గిరిజనులకు సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. గిరిజన గ్రామాలలో కోయ, గొత్తికోయ మరియు నరబలులు ఆచరించే బోండా జాతి బంజారాలు, జంగాల, దళిత గ్రామాలలో దేవుని రక్షణ సువార్తనందిస్తూ బాప్తిసమిస్తూ మత్తయి సువార్త 28:18 ప్రకారము దేవుని వాక్యానుసారంగా అనేక జాతుల్లో నా నామమున అనేకులను శిష్యులుగా చేయండి వాక్యం ప్రకారము అనేకులకు శిక్షణనిచ్చి దేవుని సువార్థికులుగాను, పాస్టర్స్ గాను, ఆది అపోస్తుల వలె పనిచేయుటకు ప్రాణాలను సహితం సమర్పించుకున్న శిష్యుల వలె సిద్ధపరిచి అభిషేకాలిచ్చి ఈ అంచకాలంలో భుక్తి కొరకు కాక ఆత్మల రక్షణ అర్థమై దేవుని శక్తిని కనపరుచు సేవలను జరిగిస్తూ అతసాక్షులవుతూ ఈ సేవా దండకారణ్యము నుండి ఆంధ్ర, తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన భద్రాచలం పట్టణంలో, సరిగ్గా ఆంధ్ర తెలంగాణ బోర్డర్లో భద్రాచల పట్టణంలో ఋషి ప్రేయర్ సెంటర్ స్థాపించి పలు ప్రాంతాలలో స్వార్థ, ప్రవచన, స్వస్థత, ఆత్మల రక్షణార్థమై సభలు నిర్వహించడం మొదలగు సేవలను చేస్తూ దేవుని కృపలో మీరు అనేకులు అభిమానాన్ని చూరగొన్న ఈ పరిచయలో భాగంగా నిజ దేవుడు నీతో మాట్లాడే ఈ సమయం అనే నేటి టీవీ కార్యక్రమం దైవ సందేశాన్ని బిషప్ డాక్టర్ ఆనంద్ పాల్ ఋషి గారి ద్వారా విందామా? నీచ దేవుడు నీతో మాట్లాడే సమయం. పరిశుద్ధుడవు తండ్రి, నీకు వందనాలు. నీ దాసులమైన మమ్మల్ని ప్రేమించి ఈ వాక్యాన్ని ప్రకటించడానికి ఇచ్చిన ఆధిక్యతను బట్టి వందనాలు. ఈ వాక్యం వినటానికి వచ్చిన ప్రతి వారిని మీరు దర్శించండి, నీ రెక్కల చాటును కప్పండి. వారి జీవితాలలో సమాధి స్థితిలో నుంచి, మృత స్థితిలో నుంచి, బంధకాల స్థితిలో నుంచి విడుదల దయచేయమని ఈ వాక్యాన్ని అశాంతం పూర్తిగా శ్రద్ధగా వాక్యాన్ని నేను వినున్నట్లుగా అందరికీ మనసు దయచేయండి. ప్రభు, నీ దాసుని నాకు నీ ఆత్మతో నింపబడి చెప్పే ఆశీర్వాదాన్ని దయచేసి మీరే నాలో వచ్చి నివసించి నీ మాటలు నీ ప్రజలకు తెలియపరచమని నీ కృప చూపమని యెషువా మెస్సియా నామములో ప్రార్థిస్తున్నాము మా పరమతండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేకులను తీసుకురండి. ఎందుకంటే వారందరూ దేవుని చేత స్వస్థపరచబడాలి, వారి జీవితాలు బాగుపరచబడాలి, వారి బ్రతుకులు బాగుపరచబడాలి, వారు పొందుకోవాలి. దేవుని ఉద్దేశం ఇది. ఎందుకని ప్రతి మనిషి దీవించబడాలని దేవుడు అనుకుంటున్నాడు. ఏ సమాజంలో చూసినా ఆ సమాజంలో సొంత బిడ్డలు సైతం ఇలా దయ్యములు పడితే ఈ దయ్యములు పట్టినటువంటి పరిస్థితి నుంచి విడిపించడానికి ప్రయత్నం చేస్తారు. ప్రయత్నం చేసినాక మేలు జరగకపోతే, సాధ్యం కాకపోతే వాళ్ళని ఏ మెంటల్ హాస్పిటల్లోనో లేకపోతే ఏదో ఒక చీకటి గదిలోనో లోపలికి తోసేసి వాళ్ళని బంధించి ఉంచుతారు. కానీ వారి దగ్గరకు వెళ్ళి వారితో కలిసి జీవించడానికి ఎవరు ఇష్టపడరు. కానీ ప్రభు ఈ వచనాలు చూసినట్టయితే యవనస్తుడు, దయ్యం పట్టిన యవనస్తుడుతో దేవుడు మాట్లాడుతున్న విషయాలు రాయబడ్డాయి. దయ్యం పట్టిన యవనస్తుడు దేవుణ్ణి అడుగుతున్నాడు, నాతో నీకేం పని? నేను ఈ సమాజం నుంచి దూరంగా ఉంటున్నాను, సమాధుల్లో ఉంటున్నాను అని చెప్పి యవనస్తుడు అడుగుతున్నాడు. మీరు ఆలోచించండి, ఒక ఇల్లు ఉంది, ఆ ఇంట్లో దొంగలు పడ్డారు. దొంగలు పడి ఆ ఇంటి యజమానుని కట్టేసి అక్కడ ఉన్నవన్నీ దోచుకొని వెళ్ళిపోయారు. అలాంటి సమయంలో అటుగా ఎవరైనా వస్తే ఈ ఇంట్లో కట్టబడిన వాడు ఏమంటాడు? అయ్యా సహాయం చేయండి, హెల్ప్ 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 అని అడుగుతాడు. అడుగుతాడా లేదా? మీరు చెప్పండి, అడుగుతాడా లేదా? కట్టివేయబడినటువంటి ఇంటి యజమాని దొంగల చేత దోచుకోబడగా అతను ఆ కట్ల నుంచి విడుదల పొందాలని అనుకుంటాడా? లేక ఎవరైనా ఒకవేళ కట్లు విప్పడానికి అక్కడికి వెళితే నన్ను కట్టేసి దొంగలు దోచుకెళ్ళిపోయారు, నాతో నీకేం పని అని అడుగుతాడా? ఎట్టి పరిస్థితులు అడగడు. కానీ యవనస్తుడు దయ్యము పట్టిన వాడై ఉండి దేవుడు ఆయన్ను విమోచించాలని తలంచినప్పుడు దయ్యము పట్టిన వాడు ఏమంటున్నాడు
నాతో నీకేం పని? సహాయం పొందాలని ఆశిస్తారు కానీ సహాయం చేయగలిగి విమోచించగలిగిన దేవాది దేవుడు రాగా నాతో నీకేం పని అని చెప్పేసి ఎంతవరకు అది సమంజసం? అసలు ఎందుకు అంటున్నాడు ఇట్లా? చిన్న కష్టం రాగానే సహాయం పొందాలని అనుకునే మానవుడు ఈ భయంకరమైన దయ్యం పట్టిన వాడు బంధించబడి ఉంటే, బంధించబడినటువంటి ఈ వ్యక్తి బంధకాల నుంచి విముక్తి చేసే దేవదేవుడు, దేవుని కుమారుడు ఎదురు పడితే ఏమంటున్నాడు? నాతో నీకేం పని? ఎందుకు అంటున్నాడు? మీ అందరికీ తెలుసు, వాడిలో మనిషి లేడు. ఏ మనిషి అయినా ఒకవేళ ఉంటే, వాడికి బంధకాలుంటే, వాడికి కష్టాలుంటే సహాయం కావాలని అడుగుతుంటాడు. అయ్యా హెల్ప్ చేయండి, ప్లీజ్ హెల్ప్ చేయండి, అయ్యా హెల్ప్ చేయండి. కానీ ఈ మనిషి సహాయాన్ని అడగట్లేదు. కారణం ఏంటి? ఎందుకు అంటే అతనిలో లేడు. అతని లోపల మరొకడు వచ్చి వాడిని బంధించి మరొకడైన అపవాది వాడిని ఏలుబడి చేస్తున్నాడు. ఏలుబడి చేస్తూ ఏమంటున్నాడు? నాతో నీకేం పని అయ్యా? నాతో నీకేం పని? ఇదిగో భక్తులు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళు. ఎంతో మంది ప్రార్థన పరులు ఉన్నారు నీ మందిరాల్లో, వాళ్ళ దగ్గరికి వెళ్ళు. నీవు దేవుడు అని నీ దగ్గరికి వచ్చి టెంకాయలు, నీ దగ్గరికి వచ్చి కొబ్బరికాయలు, అనేక రకాలైనవి సమర్పించి కానుకలు వేసే భక్తి జనాలు ఉన్నారు, అక్కడికి వెళ్ళు. నువ్వెందుకు నా దగ్గరికి వస్తున్నావు? నా దగ్గరికి ఎందుకు వస్తున్నావు? నాతో నీకేం పని అయ్యా? నేను దెయ్యాన్ని, నాతో నీకేం పని అన్నట్లుగా నాతో నీకేం పని అడుగుతున్నాడు. ఎందుకు వాడు అడుగుతున్నాడంటే వాడిలో వాడు లేడు, వాడిలో దయ్యం ఉంది. అందుకనే నాతో నీకేం పని అంటున్నాడు. నేటి కాలంలో క్రైస్తవత్వం అనేటువంటి ఈ సత్య మార్గాన్ని ప్రకటిస్తున్నటువంటి అనేక మందికి ఏమయ్యా మా ఊర్లో నీకేం పనయ్యా, మా ఊరు రావద్దని చెప్తూ ఉన్నారు. బోర్డులు కూడా పెడుతున్నారు, మా ఊరు రావద్దు. కొన్ని పల్లెటూరులో, కొన్ని వాట్సాప్లో చూశాను, కొన్ని చోట్ల ఈ ఊరికి ఎవరు రావడానికి వీల్లేదు అని చెప్పి, ఎవరు సువార్త ప్రకటించడానికి వీల్లేదని చెప్పి గ్రామాల్లో బోర్డులు పెట్టిన సంఘటన మనం వాట్సాప్లో చూసాం. అసలు ఎవడండి వీడు రావద్దంటానికి? వీడికి ఏ హక్కు ఉంది? నా తండ్రి అయిన దేవుడు మనుషులు నివసించటానికి భూమిని తయారు చేసి ఉచితంగా భూమిని ఇస్తే, ఆ భూమి మీద ఆయన పిల్లలైన మనుషులు నివసించాలని ఆయన ఈ భూమిని మనుషులు నివసించదగిన యోగ్యమైనటువంటి ప్రకృతిని సృష్టించి, వాతావరణాన్ని సృష్టించి, నదులను సృష్టించి, అనేక రకాలైన మానవులకు కావలసిన మినరల్స్ను పెట్టి ఆయన భూమిని మనుషులకు అప్పగిస్తే, ఆ మనుషులలోకి వచ్చిన ఈ దురాత్మకు ఏం అధికారం ఉంది నువ్వు ఈ స్థలంలోకి రావద్దని చెప్పడానికి? దేవుని బిడ్డారా, వాడు అడుగుతున్నాడు, నాతో నీకేం పని? నాతో నీకేం పని? నిజంగా దేవుని వాక్యాన్ని ప్రకటించేటువంటి సమయంలో ఎవడైనా ఈ వాక్యము వద్దు అంటే గుర్తుపెట్టుకోండి, అక్కడ దేవుని యొక్క వాక్యమును వ్యతిరేకించే దురాత్మలు ఉన్నాయి అని గుర్తుపెట్టుకో. దురాత్మలు ఉన్నాయి అని. ఒకరోజు నన్ను విఆర్ పురం అనేటువంటి ఆంధ్రప్రదేశ్లో దండకారణ్య ప్రాంతంలో ఉన్నటువంటి అటవీ ప్రాంతము విఆర్ పురం అనే ఊరిలో ఒక దైవజనుడు నన్ను మీటింగ్కు పిలిచాడు. ఆ ప్రాంతాల్లో అంతకు మునుపు ఎప్పుడు దేవుని మీటింగ్లు జరగలేదు. నేను ఆ ప్రాంతానికి వెళ్ళటానికి భద్రాచలం నుంచి సుమారుగా ఒక 50-60 కిలోమీటర్లు ప్రయాణం చేసి, అక్కడ ఒక గోదావరి, శబరి అని 2 నదులు కలిసే నదీ సంగమ ప్రాంతం ఉంది. ఆ నదీ సంగమ ప్రాంతం దగ్గర నేను పడవ ఎక్కి ఆ శబరి నదిని దాటి అవతలకు వెళ్ళాలి. నేను పడవ ఎక్కి శబరి నదిని దాటి అక్కడ నది దగ్గర దిగి అందరూ వెళ్ళిపోతూ ఉంటే నేను ఆ నది దగ్గరే కూర్చొని మోకరించి ప్రార్థన చేస్తున్నాను. ఈ ప్రాంతంలో ఉన్న వాయుమండల దురాత్మ శక్తులన్నీ, దయ్యపు శక్తులన్నీ ప్రభువా నీ నామంలో నేను బంధిస్తున్నాను అని ప్రార్థన చేశాను. ఇలా నేను ఎప్పుడైతే ప్రార్థిస్తూ ఉన్నానో ఆ మీటింగ్ స్థలంలో అప్పటి వరకు ఒకడు గలిబిలి చేస్తున్నటువంటి ఒక
దురాత్మ పట్టిన వాడు ఒకడు ఉన్నాడు. వాడిలో దయ్యం బాగా వికృత చేష్టలు చేసింది. వాడిని కట్టేసినా కూడా ఆ కట్లు తెంచుకొని నానా గలిబిలి చేస్తున్నారు. తీసుకెళ్లి గదిలో వేసి తలుపు వేసి వాళ్ళు పెట్టారు. తలుపు కూడా బద్దలు కొట్టుకొని అతను బయటికి రావడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఈ సమయంలో నేను అక్కడుండి మోకరించి ప్రార్థిస్తూ ఉండగా, నేను ఉన్న నది దగ్గర మోకరించి ప్రార్థన చేసే స్థలానికిను అతనున్న స్థలానికి సుమారుగా 6-7 కిలోమీటర్లు ఉంటుంది. ఎంతమంది పట్టుకుని అతన్ని కట్టేయాలని ప్రయత్నం చేసినా ఆ కట్లన్నీ తెంచుకొని వారిని తరిమి కొడుతున్నాడు. అలాంటి పరిస్థితుల్లో బంధించబడిన వ్యక్తిని కిటికీలోంచి చూస్తున్నారు. వెంటనే నేను అక్కడ ఆ ప్రార్థన చేస్తున్న సమయంలో దేవుని యొక్క శక్తి వెలుగుతో ఆ గదిలోకి ప్రవేశించి అతన్ని సాధుపరిచేశాయి. వెంటనే అతను అంటున్నాడు, దయ్యం పట్టినవాడు, అప్పుడు దాకా బంధించబడిన వాడు, దయ్యం పట్టినవాడు అప్పుడు అంటున్నాడు, గలిబిలి చేసేటువంటి ఆ వ్యక్తి అంటున్నాడు, ఓ ఆనంద్ పాల్, నాతో నీకేం పని, ఎందుకు నువ్వు ఇక్కడికి వస్తున్నావు, నువ్వు నన్ను ఎందుకు తరిమేయడానికి ఇక్కడికి వస్తున్నావు అని చెప్పి 7 కిలోమీటర్ల అవతల ఉన్న నది దగ్గర మోకరించి ప్రార్థన చేస్తున్నా నా గురించి 7 కిలోమీటర్ల యువతలో ఉన్న మీటింగ్ స్థలంలో ఉన్న ఆ మనుషుల మధ్య ఆ గదిలో ఉన్న దయ్యం పట్టిన వాడు మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డారా, దయ్యం పట్టిన మనిషితో సమాజానికి పనే ఉంది. రోగం పట్టిన మనిషితో, తీవ్రమైన జబ్బు కలిగిన మనిషితో, చనిపోయిన మనిషితో సమాజానికి ఏ సంబంధం ఉండదు, ఏ ఆసక్తి ఉండదు. కానీ దేవదేవుడు ప్రతి మనిషిని తన ఆలయంగా మలుచుకున్నాడు కనుక ఆ మలుచుకున్నటువంటి ఆలయంలో ప్రవేశించినటువంటి దురాత్మ అతన్ని బంధించి దేవుని యొక్క వెలుగు అతనిలో ప్రకాశింపనివ్వకుండా ఆర్పివేసింది కనుక వాడిలో దయ్యము స్థిర నివాసం చేసుకొని వాడిని పీల్చి పిండి చేస్తున్నందుచేత దేవుడు చూసి కనికరించాడు. మానవుల పట్ల ఆయన కనికరము గల దేవుడు. ఈ దయ్యం పట్టిన వాడు అంటున్నాడు, నాతో నీకేం పని అంటున్నాడు. దేవుడికి రోగులతోనూ పాపులతోనూ శాపములతో బంధకాలతో ఉన్నవారి దగ్గర స్వస్థపరచడానికే వచ్చిన దేవుడైనా రహస్యముగానో ఇళ్లల్లోనో కొండల మీద గుడులలోనూ పూజలు అందుకోవటానికి వచ్చిన దేవుడు కాదు. ఆయన సృష్టికర్త అయిన దేవుడు. ఆయన కుమారుడైన మెస్సయ్య వారిని ఈ లోకానికి మనుష్య రూపంలో పంపించింది నశించిపోతున్న వారిని వెదకి రక్షించడానికి. నశించిపోతున్నటువంటి వారిని వెదకి రక్షించే దేవుడు నేను ప్రకటిస్తున్న దేవుడు. ఆయన రక్షించటానికి వచ్చిన దేవుడు. ఆ రక్షించటానికి ఆయన ఈ స్థలంలోకి వచ్చాడు. నాతో నీకేం పని అని అంటున్నటువంటి వాడు లోపలున్న దయ్యం. దేవుడు ఈ మనిషిని లోబరుచుకుని తనని బంధించి తనని వేధిస్తున్నటువంటి ఆ దురాత్మ నుంచి విడిపించాలని దేవుడు అక్కడ నిలబడి ఉండగా లోపలున్న దయ్యం అంటుంది, నాతో నీకేం పని, నాతో నీకేం పని, నాతో నీకేం పని. ఇదిగో వీడు నన్ను ఆహ్వానించాడు కనుక వీడిలో నేను ఉండగలుగుతున్నా. వీడు నన్ను ఆహ్వానిస్తే, నేను వాడిలో నివసిస్తే నువ్వు నా దగ్గరికి వచ్చి ఎందుకయ్యా నన్ను ఇబ్బంది పెడతావు అని చెప్పి దురాత్మ అడగటం మొదలుపెట్టింది. నిజమే, దేవునికి మనుషులతో ఏం పని? చాలామంది ఈ దినాల్లో ఈ క్రైస్తవులకు ఏం పని అండి, మన ఊర్లో, మన గ్రామంలో, మన ఇంటిలో ఏం పని? ఈ బైబిల్ మనకెందుకు, ఈ దేవుని మాటలు మనకెందుకు అని అంటూ ఉంటారు. భూమి ఒక్కటే, దేవుడు ఒక్కటే, ప్రాణం ఒక్కటే, జీవం ఒక్కటే. సృష్టికర్త అయిన దేవుడు కూడా ఒక్కడే. ఆ ఒక్కడైన దేవుడు మానవుడు నశించిపోతే చూస్తూ ఊరుకోలేడు. అపవాదిని శిక్షించి మానవుణ్ణి, తన పిల్లలను రక్షించుకోవటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. అందు గురించి బైబిల్ గ్రంథంలో ఆయన ఏమని మాట్లాడుతున్నాడో మనం తెలుసుకుందాం రండి. హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనం, మనము యెహోవా యొద్దకు మరలదుము రండి, ఆయన మనల్ని స్వస్థపరచును. మనం యెహోవా యొద్దకు మరలాలి, ఆయన స్వస్థపరుస్తాడు అని దేవుడి వాక్యం రాయబడి ఉంది. కానీ దేవుని వాక్య ప్రకారం చాలా మంది మరలలేదు. నోవాహు కాలంలో దేవుని వైపు తిరగలేదు ప్రజలు. ఎందుకు అంటే మానవులైతే ఖచ్చితంగా దేవుని వైపు తిరుగుతారు. మానవుల్లో నివసించే ఈ దురాత్మ కనుక ఇది దేవుని వైపు తిరగనివ్వకుండా అడ్డు పెట్టేసింది. మీ కుటుంబాల్లో కూడా ప్రార్థనకు రానిటువంటి వ్యక్తులు, దేవుని ఇష్టపడినటువంటి వ్యక్తులు, దేవుని ఆరాధించిన వ్యక్తులు, దేవుని సేవించినటువంటి వ్యక్తులు చాలామంది మీ కుటుంబాల్లో, మీ ప్రాంతాల్లో కనపడుతుంటారు. ఎందుకో తెలుసా?
వారిలో వారు అనే ఆత్మను బంధించి వారిది కాని ఆత్మ అయినటువంటి దురాత్ముడు వారిని కబలించి వేసి బంధించి మాతో దేవునికి పనేమిటి, దేవునితో మాకు పనేమిటి అన్నట్లుగా ప్రకటింపచేస్తున్నాడు. గుర్తుంచుకోండి ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే చాలా మంది దేవుని దగ్గరికి రాలేకపోతున్నారు. అందుకని దేవుడు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు అని అందరూ అనుకుంటున్నటువంటి యెషువా మెస్సియా వారిని ఈ లోకానికి ఆయన పంపించాడు. పంపించి ప్రతి వారి చీకటిలో ఉన్న ప్రతి వారిని, మరణ ఛాయలో ఉన్న ప్రతి వారిని, చీకటిలో ఉన్న ప్రతి వారిని విమోచించటానికి ఆయన అరుణోదయ దర్శనాన్ని అనుగ్రహించాడు. మరి దేవుని బిడ్డ, ఈ అరుణోదయ దర్శనమే ఈ సువార్త సందేశం. ఈ అరుణోదయ దర్శనమే ఆనాడు బెత్లెహేములో జన్మించినటువంటి ప్రభు అయిన మెస్సయ్య వారు, ఆనాడు పసిబాలుడిగా బెత్లెహేములో జన్మించినటువంటి ప్రభువు మెస్సయ్య అరుణోదయ దర్శనం. ఆయన మానవులకు అరుణోదయ దర్శనం ఇచ్చేటువంటి దేవుడు. ఆయన మనుషులను చీకటిలో నుంచి విడిపించే దేవుడు. ఆయన చీకటిలో మరణ ఛాయలో ఉన్న వారికి కాంతినిచ్చే దేవుడు. అందుకే ప్రభు వారు అన్నాడు, ఐఎమ్ ద లైట్, నేనే వెలుగును, నేను వెలుగును అని చెప్పాడు. ఆ వెలుగు లోకములో వెలిగించబడటానికి వచ్చింది. అనేక మంది తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ అని అంటూ ఉంటారు. ఆ వెలుగు ఏదైతే ఉందో ఆ వెలుగు ఈ మనుషుల్లోకి రావలసి ఉంది. అందుకనే ఆయన ఈ లోకానికి వచ్చాడు. వచ్చి మనుషుల లోపల ఉన్న చీకటిని తీసివేయటానికి, మరణ ఛాయలో కూర్చున్న మనుషులను, చీకటిలో ఉన్న బంధించబడిన వారిని విడిపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చి ఆ లోకంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని విమోచించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంతేకాక దేవుని యొక్క వాక్య గ్రంథంలో చాలా స్పష్టంగా రాయబడింది, చీకటిలోను మరణ ఛాయలోను కూర్చుండిన వారిని కొరకు దేవుడి లోకానికి వచ్చి ఆ వెలుగునిస్తున్నాడు. అది గిట్టనిటువంటి అపవాది, ఎందుకు నాతో నీకేం పని, ఈ వెలుగంతా ఆర్పివేసి ప్రతి మనిషిలో ప్రేమ, ప్రతి మనిషిలో సత్యం, ప్రతి మనిషిలో యథార్థతను ఆర్పివేసి నా చీకటిని పరిచి ఎవడు ఏం చేస్తున్నాడో తెలియకోకుండా మత్తులో దించేశాను. వీళ్ళంతా నా వాళ్ళు అయిపోయారు, చీకటిలో నివసిస్తూ వీళ్ళు నా వారైపోయారు, వారితో నీకేం పని అని ఈరోజు అడుగుతున్నాడు అపవాది. మనుషుల రూపాలలో ఉండి దేవుని యొక్క కార్యక్రమాలను ప్రశ్నిస్తూ ఉన్నాడు. మాకెందుకు ఈ సభలు, మాకు ఈ డిస్టర్బెన్స్, మాకు ఈ ఆటంకాలు, మాకు ఈ ఇబ్బందులు, అయ్యో ఎంత ఘోరం, ఎంత ఘోరం, ఎంత ఘోరం. ఇప్పుడు దేవుని బిడ్డలారా, మనం పరిశీలించేద్దాం ఆయన ఎందుకు ఇక్కడికి రావాలనే విషయాన్ని, వాక్యంలో ఏమేమి ఉన్నాయో మనం మరింత పరిశీలన చేద్దాం. కీర్తనలు 103:4, సమాధుల్లో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షముల నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. దేవుడు ఆయన గురించి గ్రంథంలో రాశారు. మెస్సయ్య వారిగా ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన సమాధుల్లో నుండి మనుషులను విమోచిస్తాడు. ఇంటిలో ఉన్న సమాధుల్లో నుంచి, నీ మనసులో ఉన్న సమాధుల్లో నుంచి, ఇదిగో ఈ యవనస్తుడు దయ్యములు పట్టినటువంటి వాడై సమాధుల్లో ఉంటుండగా వారి నుంచి విడిపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. వచ్చి తండ్రి ఆయనకు అప్పగించిన పనిని చేయటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. అలాగే కొలసీలకు రాసిన పత్రిక 1:14 ఆ కుమారుని యందు మనకు విమోచనయు అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. 11 ఆయన మనను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య వారసులుగా చేసెను. అందుకని ఆయన కుమారుని యందు మనకు విమోచనం కలుగుచున్నది అని వాక్యం రాయబడింది. దేవుడు నిన్ను సృష్టించిన సృష్టికర్త ఈ బంధకాల నుంచి విమోచించడానికి, రక్షించడానికి దేవాది దేవుడు ఆయన కుమారుని యందు మన అంధకార సంబంధమైనటువంటి కట్లను తెంచివేసి ఆయనను మనకు రక్షకుడుగా నియమించాడు. కాబట్టి ప్రియదేవుని బిడ్డలారా, ఈ రక్షణ పొందవలసినటువంటి వాడు సమాధిలో ఉన్నా, నీ ఇంట్లో ఉన్నా, నువ్వెక్కడున్నా, ఏ పరిస్థితిలో ఉన్నా ఆయన నిన్ను విడిచిపెట్టాడు. నువ్వు పిలవకపోయినా నీ దగ్గరికి రావడానికి కారణం అదే. టీవీల ద్వారా, రేడియోల ద్వారా, వాక్యం ద్వారా, కరపత్రాల ద్వారా, సభల ద్వారా నీ దగ్గరికి రావడానికి కారణం ఏమిటంటే నీలో నివసించాలి, ఆయన నిన్ను వెలుగుగా మార్చాలి, నీ బంధకాలను తెంచివేసి నిన్ను రాజుగా, యాజకునిగా, మహా గొప్పవానిగా నియమించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. అందుకని ఆయన ఈ వాక్యాన్ని ప్రకటింప చేయటానికి ఈ సభలను ఏర్పాటు చేశాడు. వచ్చిన మీరంతా విమోచించబడాలని ఆయన ఉద్దేశం. అలా విమోచించబడటానికి
సిద్ధపడిన వారంతా ఈ వాక్యాన్ని గమనిద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:7 ఆయన రక్తం వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు పాపక్షమాపణ మనకు కలుగుచున్నది. ప్రియ దేవుని బిడ్డ, ఆయన రక్తము వలన మనకు విమోచన, పాపక్షమాపణ కలుగుతున్నది. అందుకని ఆయన ఈ లోకానికి వచ్చాడు, కలువరి సిలువలో రక్తాన్ని కార్చాడు, ప్రాణాన్ని పెట్టాడు. ఏ దేవుడు కూడా ఇలా ప్రాణం పెట్టినవాడు కాదు, రక్తం కార్చిన వాడు కాదు. నష్టాల్లో, కష్టాల్లో, బాధల్లో, దుఃఖంలో ఉన్న వ్యక్తులను చేరదీసి ఆదరించి రక్షించిన వాడు కాదు. ఏ దేవుడు కూడా అలాగూ చేయలేదు. కానీ ఈ దేవుడైతే ఆ ఉన్నతమైనటువంటి కొండలను, పర్వతములను దిగి వచ్చి ప్రతి వారిని దర్శించి వారి హృదయంలో బంధకాలను తెంచివేసి వారి జీవితంలో బాగు చేయటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆ మాటను ప్రకటించటానికే ఈరోజు ఆయన మమ్మల్ని పంపాడు. నీలో దురాత్మలు పట్టిన వారు, దయ్యములు పట్టిన వారు నిన్నటి దినమని ఎంత విమోచించబడ్డారో ఈ స్థలంలో చూశారు. మా ద్వారా అనేక చోట్ల దేవుడు అనేకుల కట్లను, బంధకాలను విప్పి దురాత్మల శక్తుల నుంచి విమోచించినటువంటి ఆ దేవుడు ఈ దినమున ఈ స్థలంలో కూడా కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నీతో మాట్లాడుతున్నాడు. ఈ వాక్యం ద్వారా నేను దర్శిస్తున్నాడు. నువ్వు దేవునికి ఇష్టంగా, నువ్వు దేవునికి ప్రియంగా జీవించాలని ఆశపడితే, నీ బంధకాల్లోంచి నువ్వు విడుదల పొందాలని ఆశపడితే, నీ సమాధి స్థితిలోంచి విడుదల పొందాలని ఆశపడితే, ప్రభువైన మెస్సియా వారి దగ్గరికి రా. నీ హృదయాన్ని తెరువు. ఆయన నీలోకి ఆహ్వానించు. ఆయన ఈరోజే నీకున్న ప్రతి బంధకాన్ని తెచ్చి, నీ బలహీనతలు తీసివేసి, నీ రోగాన్ని తీసివేసి, నీ దురాత్మల బంధకాల ప్రభావాన్ని తీసివేసి, నీ జీవితంలో ఆశీర్వాదాన్ని మెండుగా అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు. చాలామంది స్వస్థతల కొరకు వస్తారు. స్వస్థతలు వచ్చి స్వస్థతలు పొందుకోవాలని ప్రయత్నం చేసి అసలు మేలుకు కారణమైన ప్రభువును విడిచిపెడుతుంటారు. అమలక్కలందరికీ చాలామందికి తెలుసు. చాలామంది ఇళ్ళ దగ్గరకు కూరగాయలు వాళ్ళు వస్తే కూరగాయలు కొంటూ ఉంటారు. కొంటూ కేజీ వంకాయలు అడగగానే కేజీ ఎంత అంటే ఒక 20 రూపాయలు అన్నారు అనుకోండి. ఆ 20 రూపాయలు అన్న తర్వాత ఆ వంకాయలు వేసిన తర్వాత కొసరు అడుగుతారు. కొసరు ఒక 4 కాయలు వేసాడు అనుకోండి. చాలామంది ఆ కొసరు 4 కాయలు చాలు సాంబార్లోకి, ఇక నాకు ఈ అసలు కాయలు అక్కర్లేదని ఎవరిని ఇచ్చేశారనుకోండి, ఆ కొసరు ఆయన ఇస్తాడా? ఇవ్వడు. చాలామంది ఇదే, కేవలం రోగం నుంచి స్వస్థత కొరకు వస్తున్నారు. కానీ అసలు దేవుడు మీలో నివసించడానికి వచ్చి మీ జీవితాలను ఆశీర్వాదకరమైన మార్గంలో నడిపిస్తాడనే విషయాన్ని చాలామంది తెలుసుకోలేకపోతున్నారు. ఈ దినమున నీవు కేవలం ఈ స్వస్థత నిమిత్తం కాక, ఆయన రక్తము మనల్ని పవిత్రుని చేస్తుంది, పాప విమోచన చేస్తుంది, బంధకాలను విమోచిస్తుంది. మనం ఆయన వల్లే జీవించడానికి, ఆయన మనలో జీవించడానికి ఇష్టపడి ఉంటే మీ జీవితాలన్నీ ఈరోజే శక్తివంతమైన జీవితాలుగా ఉంటాయి. గత కాలం నుంచి మిమ్మల్ని వేధిస్తున్న ప్రతి వేదన, బంధకం అన్నీ లయపరచబడతాయి. నువ్వు ఇష్టపడుతున్నావా? తలవచ్చు, ప్రార్థన చేసుకున్నా. పరిశుద్ధుడు తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నా. నీ కాపుదల దయచేయండి. ఈ రక్తంలో కడగండి. ఈ స్థలంలో ఉన్న ప్రతి బిడ్డను మీరు బాగు చేసి, పుట్టి స్వస్థపరిచి, నీ కృపలో స్వస్థపరిచి కాపాడమని, నీ కనికరము, కృపా, కాపుదల దీవెన బిడ్డలకు మెండుగా దయచేయండి. మహిమా, ఘనత, ప్రభావాలు మీరే పొందమని ప్రభు యెషువా మెస్సియా నామములో స్తుతించి స్తోత్రం చెల్లిస్తూ ప్రార్థిస్తున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. వందనాలండి. నా పేరు రామయ్య అండి. నాకు నిరుడు 9లో కిడ్నీ ప్రాబ్లం వచ్చిందండి. కాలు వాపోతే హాస్పిటల్కి వెళ్తే మీ కిడ్నీలు దెబ్బతిన్నాయనండి. కిడ్నీ వస్తే ఆ నుంచి అసలు నడవలేని పరిస్థితిలో ఉంటే చర్చికి వెళ్ళానండి. ఆనందపాలు అయ్యగారు ప్రార్థన చేస్తూ ఉంటేనే స్వచ్ఛత వచ్చింది. ఇప్పుడు నాకైతే ఒంట్లో బాగానే ఉంటుందండి. సాక్ష్యం చెప్పాలనుకున్నాను, మందిరానికి వచ్చి సాక్ష్యం చెప్తున్నానండి. ఇక నుంచి నాకు తగ్గిపోయింది కాబట్టి నేను ఆ యేసయ్యనే నమ్ముకున్నాను. మందిరానికి ప్రార్థనకు వస్తాను. మా చిరునామా ఋషి ప్రేయర్ సెంటర్, జగదీష్ కాలనీ, భద్రాచలం, భద్రాద్రి డిస్టిక్, తెలంగాణ. మా ఫోన్ నెంబర్లు 9949782444, 7989788645. ఈ ఫోన్ నెంబర్లకు సంప్రదించగలరు.